కళ్ళ ఎదురుగుండా ఉన్న కనబడుతున్న వాస్తవాలను కూడా వక్రీకరించే మేధావిత్వం, అబద్ధాలని అసూగా మాట్లాడుతూ తప్పులని ఒప్పులుగా చూపించేందుకు కన్విన్స్ చేసేటటువంటి కమ్యూనిజపు ధోరణి వ్యవహారం, ఇదే గత 3-4 రోజులుగా ఆడుతున్న హైడ్రామా. ఉన్నటువంటి టోటల్గా గెలిచినటువంటి సీట్లలో 108 వచ్చినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ యాజ్ ఫర్ నామ్స్ గవర్నర్ దగ్గరికి పరిగెత్తక్కర్లా, కూర్చుంటే ఉన్నది లెక్క. ఏది ఎన్నికల సంఘం లిస్ట్ ఇస్తుంది గవర్నర్కి, ఆ తర్వాత గవర్నర్ తను సంప్రదాయం బిగిన్ చేస్తాడు, పిలుస్తాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు అసెంబ్లీలో నిరూపించుకోండి అంటాడు. ఇది విధానం, రాజ్యాంగబద్ధ విధానం. అప్పుడు అసెంబ్లీలో మనం స్పీకర్ని పెట్టుకుంటాం, ప్రమాణ స్వీకారాలు అయిపోతే ఆ టైంలో అవతల పార్టీలో నుంచి చీలు వచ్చినా నష్టం లేదు, వాళ్ళు కూడా ఓటేసేస్తారు లేదా వాళ్ళు బాయ్కాట్ చేస్తారు. తద్వారా మన సీటు మనకు వస్తే ఉన్న అటెండ్ అయిన వాళ్ళల్లో తగినటువంటి బలం వస్తే అయిపోతుంది, సింపుల్. ఇది లాజిక్. ఒకవేళ అలా కాకపోతే అప్పుడు మైనస్ అవుతుంది. స్పీకర్ మనవడే కాబట్టి కథ నడిపేటటువంటిది జరుగుతుంటుంది. అలా కాకుండా ఇది ప్రీ అలయన్స్ ఉంటే, ఇదిగో మేము కూటమిగా చేసామండి, కూటమిగా మాకు ఎంత బలం వచ్చింది అని చెప్తే తప్పు లేదు. ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి విజయ్ కాంగ్రెస్తో కలిపి లిస్ట్ పట్టుకుని వెళ్ళి ఇచ్చాడు. అంటే నేను సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పాడు. నువ్వు సంకీర్ణం ఏర్పాటు చేసేటప్పుడు ఆటోమేటిక్గా మిగతా ఫుల్ ప్లెడ్జ్డ్ చూపించుకోవాలి బయటే. నువ్వు మామూలుగా అయితే కనుక గవర్నర్ పిలిస్తే ఫ్లోర్లో చూపించుకోవాలి. ముందే నువ్వు గవర్నర్కి నాకు ఎంతమంది ఉన్నారన్నప్పుడు సరే అయితే సంకీర్ణ బలం పూర్తిగా చూపించని చెప్పాలి. ఇది ప్రొసీజర్, అదే ఫాలో అయ్యాడు గవర్నర్. అదే 2 రోజుల నుంచి మొత్తుకుని చెప్తున్నాడు. కానీ సింగిల్ ఎమ్మెల్యేతో సీఎం అయిపోదాం అనుకుంటున్నారు, డిఎంకేలో కలిపేసేసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఏం ఉరుగుతుంది? డిఎంకే అనే దాన్ని వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఏళ్ల తరబడి కొట్టుకుంటుంది అక్కడ. ఏఐఏడిఎంకేని కూడా ఎదిరించిన క్రిందటిసారి ఇండివిజువల్గా పోటీ చేసింది అక్కడ. అట్లాంటిది ఇప్పుడు వచ్చేసేసి అర్జెంటుగా సీఎం అయిపోతారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. చదువుకున్న మూర్ఖులు, ఈ మోడీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు, తప్పుడు ప్రచారాలని గొప్పగా చెప్పి మేము మేధావులు అని చెప్పుకునేటటువంటి కన్నింగ్ మేధావులు, వీళ్ళందరూ కలిసి ఈ నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, విసికే వీళ్ళందరూ ఏంటి? కాంగ్రెస్ నువ్వెందుకు పిలవలేదు, మోసం చేస్తారు. ఇప్పుడు అందరూ ఇవాళ మీటింగ్ పెట్టుకుంది ఏదో నిన్ననే ఆడవచ్చు కదా, మొన్ననే ఆడవచ్చు కదా, కాంగ్రెస్తో పాటు వాళ్ళు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఎగ్జిక్యూటివ్ మీటింగు, దానికి లెటర్ తయారు చేసి ఇచ్చారు. ఇవ్వగానే ఏమన్నాడు గవర్నర్? రానన్న ప్రమాణ స్వీకారం చేసుకో అన్నాడు. రేపు ప్రమాణం చేస్తాడు, 2 రోజుల్లో మంత్రులు ప్రమాణం చేస్తాడు. సింపుల్, అయిపోయా. దానికి 3 రోజుల నుంచి వీళ్ళు కావాలనే చేసుకొచ్చేది విష ప్రచారం అన్నట్టు. కాకపోతే బీజేపీ కూడా అదొకంత ఉపయోగపడింది. అనుకోని అదృష్టము డిఎంకే, ఏఐఏడిఎంకేల అవకాశవాద రాజకీయం కూడా ప్రజలు చూశారు. ఎదురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడినటువంటి నీచత్వాన్ని కూడా చూశారు. అదే సందర్భంలో నిన్నటిదాకా మిత్రులు సూపరు, తొక్క, తోలు అని చెప్పుకున్న డిఎంకే కూటమిలో వాళ్ళందరూ అధికారం కావాలనగానే ఒక్కసారి ఇటు పక్కకి మారిపోయినటువంటి వాళ్ళ అవకాశవాద రాజకీయాన్ని చూశారు. డిఎంకే, ఏఐఏడిఎంకే అవకాశవాదం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకి అవకాశవాదం. మాటలు ఒకటి, చేతలు ఒకటి అన్నట్టు. నిన్నదాకా టీవీకి విమర్శించిన వాళ్ళే కదా వీళ్ళందరూ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, వీసీకే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అందరూ అవకాశవాదాలు ఏంటన్నది తేలిపోయింది పబ్లిక్కి. సరే ఇప్పటికిప్పుడు మారిపోయి ప్రభుత్వాలు ఏమో ఊడబూకేది ఏమీ లేదు, అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే కమ్యూనిస్టులు ఒక్కందుకు మెచ్చుకోవాలి. మంత్రివర్గంలో చిరొక స్థానం ఇస్తానంటే వద్దు, మేము మంత్రివర్గంలో చేరము అని చెప్పారు. ఇది మతతత్వ శక్తుల వ్యతిరేకత కోసమే మీకు ఇస్తున్నాం అన్నటువంటిది జనం కూడా వేశారు కదా, అందుకనినే.